అందరికీ నమస్కారం అండి. నా పేరు బి మధుసూదన్ రావు. నేను శ్రీ కావ్య ఆల్ డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ కోచింగ్ సెంటర్ నిజామాబాద్ నుంచి మాట్లాడుతున్నానండి. మనకు ఏదైతే ఏపీ అండ్ తెలంగాణ సర్కిల్లో ఉన్నటువంటి జీడిఎస్, పోస్ట్మెన్, ఎంటీఎస్, పిఏ అందరికీ కూడా నేను చిరపరిచితునేనండి. మనము ఆన్లైన్ క్లాసెస్ ద్వారా, ఆఫ్లైన్ క్లాసెస్ ద్వారా మెటీరియల్ సప్లై చేయడం ద్వారా ఆల్మోస్ట్ 2 సర్కిల్స్లోని అన్ని డివిజన్స్లో కూడా మన సక్సెస్ క్యాండిడేట్స్ చాలామంది ఉన్నారండి. మెటీరియల్ తెప్పించుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి. పర్టికులర్గా ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే సిలబస్లో మార్పు వచ్చిందని గత 10 రోజులుగా నాకు ఫోన్ చేస్తున్నారండి. సిలబస్లో పిఏలో చేంజ్ అయిపోయింది, పోస్ట్మెన్లో చేంజ్ అయింది, ఎంటీఎస్లో చేంజ్ అయింది అంటున్నారండి. ఎక్కడ ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదండి. ఏ సిలబస్లో కూడా చేంజ్ కాలేదండి. పిఏ ఏదైతే ఉందో మనకు పిఓ గైడ్ పార్ట్ 1, పిఓ గైడ్ పార్ట్ 2, ఐటీ మోడర్నైజేషన్ వాల్యూమ్ 6 పార్ట్ 1, వాల్యూమ్ 6 పార్ట్ 3, వాల్యూమ్ 7, ఎస్బీ ఆర్డర్స్, అలాగే ఫారిన్ మెయిల్, ఇవన్నీ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉన్నాయండి. ఎక్కడ మార్పు జరగలేదు. ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ పోస్ట్మెన్ ఎంటీఎస్ దాంట్లో కూడా ఏదైతే పేపర్ 1కు ఉన్నటువంటి దాంట్లో పిఓ గైడ్ పార్ట్ 1 వాల్యూమ్ 5, పేపర్ 2కు ఉన్నటువంటి దాంట్లో అగైన్ పిఓ గైడ్ పార్ట్ 1 వాల్యూమ్ 6 పార్ట్ 3, వాల్యూమ్ 7, ఏది కూడా మార్పు లేదండి. జీకే, మ్యాథ్స్ కూడా అలాగే ఉందండి. పిఏ ఎగ్జామ్కు అడిషనల్గా మనకు రీజనింగ్ ఉంటుంది, దాంట్లో కూడా ఎటువంటి మార్పు జరగలేదండి. మార్పు చేంజ్ అయింది అని రావడానికి కారణం ఏంటంటే మెయిన్ రీజన్ ఇస్ దట్ డ్యూరింగ్ December 24 అండి, December 2024న గజెట్లో వి రిసీవ్డ్ రెగ్యులేషన్స్ అండి. రెగ్యులేషన్స్ కొన్ని రిలీజ్ చేశారండి. 180 దాకా ఉన్నాయండి రెగ్యులేషన్స్. ఈ రెగ్యులేషన్స్లో ఏవైతే ఉన్నాయో ఆ మార్పులన్నీ వీఆర్ నౌ ఇంప్లిమెంటింగ్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రీవియస్లీ మనీ ఆర్డర్కు హైయెస్ట్ రేట్ ఏదైతే ఉందో మనం హైయెస్ట్ అమౌంట్ పంపించడానికి రిస్ట్రిక్టెడ్ టు 5,000, నౌ ఇట్ ఈస్ చేంజ్ టు 10,000. అండ్ ఇండియన్ పోస్టల్ ఆర్డర్స్ previously 8 denominations, now only 4 denominations. Like that, changes were occurred in respect of regulations linked with PO Guide Part 1. PO Guide Part 1లో ఉన్నటువంటి అంశాలకు సంబంధించి కొన్ని మార్పులైనాయి ఈ రెగ్యులేషన్స్ వలన. మనకి ఎక్కడా చెప్పలేదండి PO Guide Part 1 మీరు చదవకండి, తీసేసాం, రెగ్యులేషన్స్ చదవండి అని మనకి ఎక్కడ రాలేదండి. అటువంటిది వచ్చినా మీరు గమనించాల్సింది చేంజ్ విల్ బీ ఓన్లీ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ పిఓ గైడ్ పార్ట్ 1 అండి. అదర్ వాల్యూమ్స్లో ఎక్కడటువంటి చేంజ్ లేదండి, మార్పులు లేవు. అనవసరంగా ఇబ్బంది పడుతున్నారండి. పిఓ గైడ్ పార్ట్ 1కు సంబంధించి దేర్ ఆర్ 10 క్వశ్చన్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ పిఏ ఎగ్జామ్, 23 క్వశ్చన్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఎంటీఎస్ ఎగ్జామ్, 23 ప్లస్ సెకండ్ పేపర్లో 5, 28 క్వశ్చన్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ పోస్ట్మెన్ ఎగ్జామ్ అండి. ఇఫ్ అట్ ఆల్ చేంజెస్ అక్కర్డ్, ది ఎఫెక్ట్ విల్ బీ ఓన్లీ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ పిఓ గైడ్ పార్ట్ 1 అండి. దయచేసి గుర్తుపెట్టుకోండి, అపార్ట్ ఫ్రమ్ దిస్ ఏది చేంజ్ కాలేదండి. ఎవరు చేంజ్ చేయలేరు, చేంజ్ కాదు. ఇది గుర్తుంచుకోండి. ఏది ఉన్నా ఎవ్రీథింగ్ విల్ బీ సర్క్యులేటెడ్ బై డైరెక్టరేట్ లెటర్ టు ఆల్ సర్కిల్స్ అండి. వి విల్ ఆల్సో రిసీవ్, దెన్ వి విల్ మేక్ ఏ వీడియో అండి. మనం కూడా అప్పుడు లేటెస్ట్ దీంతో చేయొచ్చు. మీకు ఏదైతే July 25న పిఏ ఎగ్జామ్ ఉందో, అలాగే మనకు August 30న పోస్ట్మెన్ ఎంటీఎస్ ఎగ్జామ్ ఉందో, దానికి ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు చక్కగా ప్రిపేర్ కండి. సిలబస్లో పూర్తిగా మార్పులు అనేవి ఏమి రాలేదండి. ఓన్లీ రెగ్యులేషన్స్కి సంబంధించి కొన్ని ఉన్నాయి. అది పిఓ గైడ్ పార్ట్ 1కు లింక్ అయిందండి. మీ ప్రిపరేషన్ కొనసాగించండి. అనవసరమైనటువంటివి మొత్తం చేంజ్ అయిపోయింది ఇట్లాంటివి నమ్మకండి. ఎక్కడ ఎటువంటిది లేదండి, రాలేదు. ఓకేనండి, థ్యాంక్ యూ అండి. ఇది మీరు అందరికి కూడా మీకు కావాల్సినటువంటి వాళ్ళకు, మీకు తెలిసిన వాళ్ళకు అందరికి కూడా సర్క్యులేట్ చేయండి. దిస్ విల్ బి యూస్ఫుల్ టు ఆల్ అండి. ఓకేనండి, థ్యాంక్ యూ.